Hi guys, welcome to Creek Chat with Venkatesh. మీ దగ్గర బుమ్రా లాంటి ఒక బ్రహ్మాస్త్రం ఉంటే ఇంక తిరిగే ఉంటుంది. అందుకే ఇండియా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్లో సెకండ్ డే ఆట ముగిసేసరికి కమాండింగ్ పొజిషన్లో ఉంది. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ వికెట్స్ చేతిలో ఉన్నాయి. 308 రన్స్ లీడ్ కూడా ఇండియన్ టీం దగ్గర ఉంది థ్యాంక్స్ టు బుమ్రా. అక్రాస్ ఫార్మాట్స్, T20 కావచ్చు, వన్డే కావచ్చు, టెస్ట్ మ్యాచ్లు కావచ్చు, ఆఫ్ లైట్ బుమ్రా మనకి బ్రహ్మాండమైన ఒక కటింగ్ ఎడ్జ్ ఇస్తున్నారు మన బౌలింగ్ అటాక్. ఇక్కడ కూడా అదే అక్కడ మనకు అనిపించింది. బంగ్లాదేశ్ లాంటి ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనండి, బుమ్రాస్త్రం అనండి అని కనిపించింది. 4 వికెట్స్ హ్యాస్ టేకెన్ అండ్ చాలా చాలా డేంజరస్గా, అన్ప్లేయబుల్గా కనిపించాడు. యాక్చువల్లీ డే 2 రోజున 17 వికెట్స్ పడ్డాయి. బట్ పిచ్ వాజ్ నాట్ దట్ డేంజరస్. 17 వికెట్స్ ఏంటి, చెన్నైలో ఎప్పుడూ 8 వికెట్లు పడలేదండి. చెన్నైలో స్పిన్ బౌలింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నా కూడా గతంలో చూసాం వికెట్స్ పడుతుంటాయి. కానీ స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ ఒకే రోజు 17 వికెట్స్ పడడం అనేది చెన్నైలో వాళ్ళకి ఇప్పటి నుంచి చాలా సంవత్సరాలుగా ఆడుతున్నారు. చెన్నైలో 50 ఏళ్ళు పైగా, అది చాలా ఓల్డ్ టెస్ట్ వెన్యూ. అయినా సరే ఇన్ని వికెట్లు ఒకే రోజున పడడం అనేది ఎప్పుడు జరగలేదు. బట్ 17 వికెట్స్ ఆఫ్ ఫాల్, అంత డేంజరస్ పిచ్ కూడా ఇవి కాదు. ఇట్ హ్యాస్ సంథింగ్ ఫర్ ద బ్యాట్స్మెన్ ఆల్సో. కానీ సెకండ్ డే రోజున ఏ బ్యాట్స్మెన్ కూడా పెద్ద చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. అది పరిస్థితి. ఇండియా స్టార్టెడ్ ఎట్ 339, కానీ ఇండియా 376 దగ్గర ఇండియా ఇన్నింగ్స్ ముగిసిపోయింది. వితౌట్ యాడింగ్ ఎనీథింగ్ టు హిస్ ఓవర్నైట్ స్కోర్ ఆఫ్ 86. తస్కిన్ అహ్మద్ బౌలింగ్లో జడేజా అవుతాడు, తర్వాత అశ్విన్ అవుతాడు. సో మన వికెట్లు, రిమైనింగ్ వికెట్స్ తొందరగా పడ్డాయి. ఆకాశ్దీప్ ఒక 4 బౌండరీలు కొట్టాడు. ఆకాశ్దీప్ మనకి దిలీప్ ట్రోఫీలో కూడా చూసాం, ఈ కెన్ హిట్ సమ్ బిగ్ హిట్స్. అయినా సరే ఇండియా 376 మాత్రమే చేశారు. అశ్విన్ 113కి అవుట్ అయ్యాడు. వెన్ బంగ్లాదేశ్ స్టార్టెడ్ దర్ బ్యాట్, తస్కిన్ గాట్ 3 వికెట్స్ అండ్ హసన్ మహమూద్ పికప్ దర్ బౌలర్స్. అతనికి 5th వికెట్ కూడా వచ్చింది. వెల్ డిజర్వింగ్ 5 వికెట్ హాల్. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ మీద గెలిచినప్పుడు కూడా అతను 5 వికెట్స్ తీశాడు. సో ఇండియా స్కోర్ని 376 ఫేస్ చేస్తూ వెన్ బంగ్లాదేశ్ స్టార్టెడ్ దర్ ఇన్నింగ్స్, ఫస్ట్ ఓవర్లోనే బుమ్రా వాళ్ళకి ఫస్ట్ వికెట్ తీసేశాడు. వాళ్ళ ఓపెనర్ షాద్మన్ ఇస్లాంని లాస్ట్ బాల్ ఆఫ్ హిస్ ఫస్ట్ ఓవర్కి అవుట్ చేశాడు. ముందు ఓవర్ ది వికెట్ బౌలింగ్ చేశాడు, అవుట్ స్వింగర్ వేశాడు. లాస్ట్ బాల్కి ఈ కేమ్ రౌండ్ ది వికెట్ వచ్చి కూడా అవుట్ స్వింగర్ వేస్తున్నాడు నాకని అనుకున్నాడు ఆ బ్యాట్స్మెన్. కానీ అది స్ట్రైట్ డెలివరీ. అతను ఏంటంటే ఆడకుండా జస్ట్ ఈ బ్యాట్ పైకి లేపు షోల్డర్ ఆర్మ్స్ చేశాడు అండ్ హీ వాజ్ క్లీన్ బౌల్డ్. సో బుమ్రా ఉన్న ప్రత్యేకత ఏంటంటే అతనికి బ్రహ్మాండమైన స్కిల్ ఉంది, పేస్ ఉంది, ప్లస్ ఆ తెలివితేటలు కూడా ఉన్నాయి. సో బ్యాట్స్మెన్ని సెటప్ చేసి అవుట్ చేయడం అతని చేతనం. సో ఇలాంటి ప్యాకేజ్ని తట్టుకోవడం ఎంత గొప్ప టీంకైనా కష్టం. బంగ్లాదేశ్ లాంటి చిరు జట్టుకి ఇంకా కష్టం. సో వాళ్ళకి దే హ్యాడ్ నో ఆన్సర్ ఫర్ బుమ్రా. ఈవెన్ సిరాజ్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. సిరాజ్కి యాక్చువల్గా సిరాజ్ వేసిన సెకండ్ ఓవర్లో అనుకుంటా, సెకండ్ ఓవర్లోనే అతని వికెట్ వచ్చి ఉండాల్సింది. జాకిర్ హసన్ విషయంలో ఎల్బిడబ్ల్యూ అపీల్ చేశారు. అయితే మన టీం ఏమనుకున్నారంటే హైట్ అనుకున్నారు, లేకపోతే గోయింగ్ డౌన్ ద లెగ్ సైడ్ అనుకుని డిఆర్ఎస్ తీసుకోలేదు. కానీ మనకి తర్వాత రీప్లే చూస్తే ఏంటంటే ఆల్ 3 రెడ్స్ కనిపించాయి. సో యాక్చువల్గా రీప్లే అది తీసుకుని ఉంటే అక్కడ సిరాజ్ వికెట్ వచ్చింది. కానీ రోహిత్ శర్మ ఏం చేశాడు, షార్ట్ బర్స్ట్లోనే యూజ్ చేస్తున్నాడు. ఎందుకంటే బుమ్రా చెన్నై హీట్లో టుడే ఇట్ వాజ్ వెరీ హాట్, నిన్నట్లాగా ఓవర్కాస్ట్ కండిషన్స్ లేవు. సో ఆ హీట్లో షార్ట్ బర్స్ట్లోనే చిన్న స్పెల్స్లోనే బుమ్రాని యూజ్ చేస్తూ లంచ్కి ముందు బుమ్రాకి 3 ఓవర్లు మాత్రం ఇచ్చాడు. ఈ బ్రాట్ ఇన్ ఆకాశ్దీప్ ఫస్ట్ ఓవర్ అంత మామూలుగా వేసిన సెకండ్ ఓవర్లో అతను కూడా రౌండ్ ద వికెట్ అండ్ ఈ యాంగిల్ ద బాల్ అక్రాస్ అండ్ గాట్ 2 వికెట్స్. వరుసగా టగటగా 2 వికెట్లు వేసాడు. జాకిర్ హసన్, మోమినుల్ హక్ ఇద్దరిని కూడా, జాకిర్ హసన్ అండ్ మోమినుల్ హక్ని అతను వరుస బాల్స్లో క్లీన్ బౌల్డ్ చేశాడు. 2 సిమిలర్ డిస్మిసల్స్. సో ఇండియన్ పేస్, సిరాజ్ కూడా వికెట్ వచ్చి ఉండేది యాక్చువల్గా. సో ఇండియన్ పేస్ బౌలర్స్ వాళ్ళ పెడిగ్రీ కానీ వాళ్ళ క్లాస్ కానీ డిఫరెంట్ అనేది. ఎందుకంటే అక్కడ వికెట్ ఇది లిటిల్ బిట్ స్పైసీ ఫర్ ఫాస్ట్ బౌలర్స్కి అక్కడ హెల్ప్ ఉంది. దాన్ని బంగ్లాదేశ్ బౌలర్స్ కూడా మన వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టారు.
మరి అలాంటి పిచ్ మీద మన బౌలర్స్ ఇంకా రెచ్చిపోతారు కదా, అదే మనం చూసాం. సో దేవర్ రీలింగ్ అట్ 26 for 3 అట్ లంచ్లోనే వాళ్ళు చాలా కష్టాలు కనిపించారు. లంచ్ తర్వాత ఇమ్మీడియట్గా సిరాజ్ గాట్ హిస్ ఫస్ట్ వికెట్. సో వాళ్ళకి ఎక్కడ కూడా ఊపిరి సలపడం లేదు, వరుసగా వికెట్లు పడుతూనే ఉన్నాయి. సో ఎవ్వరు కూడా సెటిల్ కాని పరిస్థితి. సిరాజ్కి ఒక వికెట్ వచ్చింది, మళ్ళీ బుమ్రా కేమ్ బ్యాక్ అండ్ గాట్ రిడ్ ఆఫ్ ముష్ఫికుర్ రహీం. ప్రతి బాల్కి వికెట్ వస్తుందేమో అనిపించింది. ముష్ఫికుర్ రహీం చాలా అతి కష్టమే సర్వ్ అయ్యాడు, బట్ జస్ట్ వన్ బాల్ జస్ట్ లిటిల్ అవే, అది కాట్ అట్ సెకండ్ స్లిప్. సో ముష్ఫికుర్ రహీం చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ వాడు. సో క్విక్గా 5 వికెట్స్ పడ్డాయి. బట్ దెర్ వాజ్ ఎ లిటిల్ పార్ట్నర్షిప్ బిట్వీన్ షాకిబ్ అల్ హసన్ అండ్ లిటన్ దాస్ ఇద్దరి మధ్య. షాకిబ్ అల్ హసన్ బౌలింగ్ కూడా తక్కువ ఓవర్లు వేశాడు, అతను ఎందుకో క్యాచ్ డ్రాప్ చేశాడు, మార్నింగ్ ఆకాశ్దీప్ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఎందుకో అతనికి క్యాప్టెన్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయేమో అనిపిస్తుంది, ఎందుకంటే హీ వాజ్ ఫీల్డింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ద డీప్. సో బౌలింగ్ కూడా అతనికి చాలా లేట్గా, ఫస్ట్ డే రోజున టీ తర్వాత కానీ బౌలింగ్ ఇవ్వలేదు. అతను అసలు పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా లేదు, కానీ హీ వాజ్ బ్యాటింగ్ వెల్, బాగా బ్యాటింగ్ చేస్తూ వస్తున్నాడు. లిటన్ దాస్ మన స్పిన్నర్స్ అశ్విన్ కానీ జడేజా కానీ స్పిన్నర్స్ పెద్దగా అక్కడ హెల్ప్ లేదు. యాక్చువల్గా సెకండ్ డే పిచ్లో పెద్దగా హెల్ప్ లేదు, కొంత రఫ్ క్రియేట్ అయింది కానీ అది కూడా పెద్ద వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఏమి లేదు. సో అలాంటి పిచ్ పైన ఇద్దరు కూడా అశ్విన్ కానీ జడేజా కానీ చాలా చాలా టైట్ బౌలింగ్ చేశారు. అందరూ ఆల్ 5 ఇండియన్ బౌలర్స్ బౌల్డ్ బ్రిలియంట్ బౌలింగ్ డిస్ప్లే బై ఇండియా. చాలా ఫైర్డ్ అప్గా కనిపించారు ఇండియన్ టీం. దాంతో ఏమైందంటే దే ఇండ్యూస్డ్ ఫాల్ స్ట్రోక్స్. జడేజా అంత టైట్ బౌలింగ్ వేస్తూ కొద్దిగా ఒక బాల్ కొంచెం వైడ్గా వేశాడు. దాని లిటన్ దాస్ ఒక స్వీప్ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు, రన్స్ రావట్లేదు, స్వీప్ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. డీప్ స్క్వేర్ లెగ్లో అతను క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అతను అవుట్ అయిన కాసేపటికి షాకిబ్ అల్ హసన్ కూడా జడేజా బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. రివర్స్ స్వీప్ ట్రై చేశాడు, 32 చేశాడు. అతను అవసరం లేదు ఆ స్టేజ్లో రివర్స్ స్వీప్ ఆడాల్సిన అవసరం, టీం ట్రబుల్లో ఉంది, 6 వికెట్లు పడిపోయినాయి. ఆ స్టేజ్లో అతను ఒక సీనియర్ పురువుగా నిలబడాలి. రివర్స్ స్వీప్ ఏమాత్రం అవసరం లేదు అక్కడ. రివర్స్ స్వీప్ ట్రై చేశాడు, బ్యాట్ ఫేస్ క్లోజ్ చేశాడు, గాల్లోకి లేకుండా జాగ్రత్త పడాడు. కానీ అదేంటంటే బాల్ అతని బూట్కి తాకి గాల్లోకి లేచి రిషబ్ పంత్ టేకెన్ దట్ క్యాచ్. సో షాకిబ్ అల్ హసన్ అండ్ లిటన్ దాస్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో, రివర్స్ అండ్ కన్వెన్షనల్ స్వీప్ ఆడే ప్రయత్నంలో ఇద్దరు అవుట్ అయిపోయారు. తర్వాత దెర్ వాజ్ నో తర్వాత ఎలాంటి రెసిస్టెన్స్ లేదు మిగతా ప్లేయర్స్ నుంచి కూడా, ఎందుకంటే బుమ్రా రిటర్న్ అండ్ గాట్ రిడ్ ఆఫ్ హసన్ మహమూద్. సిరాజ్ ఒక వికెట్ తీశాడు. తర్వాత తస్కిన్ అహ్మద్ని బుమ్రా అవుట్ చేశాడు, బౌన్సర్ వేసి యార్కర్ వేసి క్లీన్ బౌల్ చేశాడు. సో బుమ్రాకున్న తెలివితేటలు, అంటే ది వే హీ వేరీస్ హిస్ లెంత్ అండ్ లైన్, బ్యాట్స్మెన్ ఎలా సెటప్ చేయాలో అది తెలుసు. సో నిజంగా అది పిచ్చుక మీద బుమ్రాస్త్రమే అయింది. సో ఈ గాట్ 4 వికెట్స్, ఆకాశ్దీప్ గాట్ 2, సిరాజ్ గాట్ 2, జడేజా గాట్ 2. సో 149కి ఆల్అవుట్ అయిపోయింది బంగ్లాదేశ్. జస్ట్ 149. ఎవరు కూడా పెద్ద చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఐ థింక్ షాకిబ్ అల్ హసన్స్ 32 ఈజ్ దర్ హైయెస్ట్ స్కోర్. సో ఇండియన్ బౌలర్స్ అందరు కూడా, అశ్విన్కి వికెట్ రాలేదు కానీ హీ ఆల్సో బౌల్డ్ వెరీ టైట్ స్పెల్. సో 149 అంటే 227 రన్స్ లీడ్ ఉంది. ఫాలో ఆన్ ఎన్ఫోర్స్ చేయొచ్చు ఇండియా. కానీ ఇటీవల కాలంలో ఏంటంటే బౌలర్స్కి, అందులో చెన్నై హీట్ కండిషన్స్లో ఎందుకు చేస్తారో, ఎందుకంటే సెకండ్ డే రోజున ఫాలో ఆన్ ఆడాల్సిన అవసరం ఉంది. ఇంకా 3 రోజుల ఆట మిగిలి ఉంది కాబట్టి ఇండియా బ్యాటెడ్ అగైన్. కానీ బ్యాటెడ్ అగైన్ అన్నప్పుడు ఓపెనర్లు ఇద్దరు తొందరగా అవుట్ అయిపోయారు. రోహిత్ కానీ యశస్వి జైస్వాల్, పర్టికులర్లీ ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా పేషెంట్గా ఆడిన యశస్వి జైస్వాల్ సెకండ్ ఇన్నింగ్స్లో ఎందుకో ట్రై టు ప్లే టూ మెనీ షాట్స్. ఎందుకంటే ఇండియా స్ట్రాంగ్ పొజిషన్లో ఉందనుకున్నాడు, ఎందుకు రిలాక్స్గా కనిపించాడు. సో అలాంటి అది కొంచెం నేర్చుకోవాలి, ఎందుకంటే హీ హ్యాస్ టు పుట్ ప్రైస్ ఆన్ హిస్ వికెట్ని అలా ఇష్టం వచ్చినట్టు పారేసుకోవడం కష్టం. సో అతను హీ ట్రై టు చేజ్ ఎ డెలివరీ అండ్ గాట్ అవుట్. రోహిత్ కూడా తొందరగా అవుట్ అయ్యాడు. నాహిద్ రాణాకి ఫస్ట్ వికెట్ ఇచ్చాడు. రోహిత్ గాట్ అవుట్ టు తస్కిన్ అహ్మద్. సో ఇద్దరు తొందరగా అవుట్ అయ్యారు. తర్వాత దెర్ వాజ్ అ రికవరీ. విరాట్ కోహ్లీ ప్లేడ్ పేషెంట్లీ అలాంగ్ విత్ శుభ్మన్ గిల్ వాజ్ లుకింగ్ గుడ్, విరాట్ కోహ్లీ వాజ్ లుకింగ్ గుడ్. స్పిన్నర్స్ బౌలింగ్ వేస్తున్నారు కానీ వాళ్ళు ఏం పెద్దగా ట్రబుల్ చేయలేదు. కానీ విరాట్ కోహ్లీ ఆఫ్ స్పిన్నర్స్కి ఇబ్బంది పడడం మనం చూసాం. అక్కడ స్టాట్స్ కూడా డిస్ప్లే అయినాయి. ఎందుకంటే
అది నేథన్ లైన్ కావచ్చు, మొయిన్ అలీ కావచ్చు, ఈవెన్ టాడ్ మర్ఫీ కూడా 4 times టెస్టుల్లో అవుట్ చేశాడు విరాట్ కోహ్లీ. సో ఇక్కడ కూడా మెహదీ హసన్ బౌలింగ్లో దెర్ వాజ్ ఎ హ్యూజ్ ఎల్బిడబ్ల్యూ షాట్. అంపైర్ రిజర్ట్ కెటిల్బరా అతను అవుట్ ఇచ్చాడు. కెటిల్బరా అనగానే మనకి వేరే థాట్స్ వస్తాయి, బట్ కెటిల్బరా అవుట్ ఇచ్చాడు. అండ్ విరాట్ కోహ్లీ కన్సల్టెడ్ హిస్ పార్ట్నర్ శుభ్మన్ గిల్. చాలా ప్లమ్ ఇన్ ఫ్రంట్గా కనిపించింది నాకు కూడా. వాచ్డ్ ఇట్ లైవ్. బాల్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ పిచ్చాను, బట్ ఇంపాక్ట్ వాజ్ వెరీ మచ్ ఆన్ ఆఫ్ స్టంప్ లైన్. బాల్ పెద్దగా టర్న్ అవ్వట్లేదు, ఆఫ్ స్టంప్ లైన్లో ప్యాడ్కి తగిలింది. అండ్ ఆఫ్ స్టంప్ లైన్లో తగిలింది, పెద్దగా టర్న్ కావట్లేదు అంటే అట్లీస్ట్ లెగ్ స్టంప్ లైన్ హిట్ చేసి ఉండేది. అండ్ హీ వాజ్ నాట్ ప్లేయింగ్ ఫార్ టు ఫార్వర్డ్, పెద్ద ముందుకు వచ్చింది కూడా లేదు, క్రీజ్లోనే ఉన్నాడు విరాట్ కోహ్లీ. సో అది ప్లమ్ ఇన్ ఫ్రంట్ కానీ ఈవెన్ శుభ్మన్ గిల్ కూడా సెట్ ఖచ్చితంగా అది స్టంప్స్కి తగిలేలా అనిపించింది. విరాట్ కోహ్లీ కూడా క్లియర్గా అర్థమైంది, అతను కూడా కాన్ఫిడెంట్గా వెళ్ళి. సో హీ డిడ్ నాట్ టేక్ ద రివ్యూ. కానీ తర్వాత మన రివ్యూలో చూస్తే ఏంటంటే దేర్ వాజ్ ఎ ఫెయింటెస్ట్ ఆఫ్ ఎ చిన్న ఎడ్జ్, జస్ట్ ఒక ఫెదర్ టచ్ టు బ్యాట్ కనిపించింది. బ్యాట్ గ్రౌండ్కి తగిలేదు కూడా పరిస్థితి లేదు. ఖచ్చితంగా బ్యాట్కి మామూలుగా 9 out of 10 times మీరు కూడా బ్యాటింగ్ చేస్తుంటే క్రికెట్ ఆడుంటే తెలుస్తుంది. 9 out of 10 times ఎవరైనా బ్యాటింగ్ చేసినప్పుడు బాల్ బ్యాట్కి తగిలినప్పుడు బ్యాట్స్మెన్ కెన్ ఫీల్ ఇట్, ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా సందర్భాలు తెలుస్తుంది, కొన్ని సందర్భాల్లో మిస్ అలాంటి ఫెదర్ టచ్ను. సో విరాట్ కోహ్లీకి ఎందుకనో తెలియలేదు. అతను రివ్యూ ఖచ్చితంగా తీసుకున్నాడు. 3 రివ్యూస్ ఉన్నాయి, ఆల్రెడీ 2 వికెట్స్ పడ్డాయి. సారీ 3 రివ్యూస్ మిగిలి ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ఆ రివ్యూ తీసుకుని ఉండాల్సింది. శుభ్మన్ గిల్ ఎవరు తప్పడానికి లేదు. ట్విట్టర్లో కూడా ఏదో అతన్ని మీద కొంతమంది అబాండాలు వేస్తున్నారు, విరాట్ కోహ్లీని కావాలని వచ్చి. అతనికి అంపైర్కి కానీ అతనికి కానీ అంత చిన్న ఎడ్జ్ తెలిసే అవకాశం లేదు. కానీ ఖచ్చితంగా బాల్ అయితే స్టంప్స్కి తగిలి ఉండేది, ఎడ్జ్ లేకుండా ఉండుంటే స్టంప్స్ మీదకి వెళ్ళడం అనేది పక్క. విరాట్ కోహ్లీ కూడా తెలుసు ఆ విషయం. కానీ ఆ ఎడ్జ్ విరాట్ కోహ్లీ ఒక్కడికే తెలియాలి, అతను తెలుసుకోవాలి అన్ఫార్చునేట్గా. సో దానివల్ల 17 runsకి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. ఉండుంటే బాగుండేది. అతను మనం అనుకున్నాం కదా, హీ వాంట్స్ టు మేక్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ హిస్ ప్లే అగేన్స్. ఇక్కడ కనుక అక్కడ ప్రెషర్ లేదు టీం మీద, ఒక మంచి అతను చాలా రోజులుగా లాంగర్ ఫార్మాట్ దూరంగా ఉన్నాడు. సో అక్కడ ఒక ఇన్నింగ్స్ ఆడి ఉంటే చాలా బాగుండేది. కానీ అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్లో అది కుదరలేదు. దానికి ఎవరు ఏం చేయలేరు, ఎవరు బ్లేమ్ చేయడానికి వీలేదు. విరాట్ కోహ్లీ కూడా తెలియలేదు. విరాట్కి తెలిస్తే ఎందుకు అతను రివ్యూ తీసుకోడు, అది తెలియలేదు. ఆ ఎడ్జ్ తగిలినట్టుగా అతనికి ఈ కుడ్ నాట్ ఫీల్ దట్ ఎడ్జ్. కొన్నిసార్లు అలా అవుతుంటుంది. మనం చాలా సందర్భాలు, ఇది ఫస్ట్ టైం ఏం కాదు, చాలా సందర్భాల్లో చాలామంది బ్యాట్స్మెన్కి ఎడ్జ్ తగిలినట్టుగా తెలియదు. సో కొన్ని సందర్భాల్లో అది నిక్ చేసిన తెలిసినా తెలియనట్టు చేస్తారు, అది వేరే విషయం. అది అంపైర్ నాట్ అవుట్ ఇచ్చినాం. కానీ ఇక్కడ అంపైర్ అవుట్ ఇచ్చినప్పుడు డిఆర్ఎస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మామూలు సర్కమ్స్లో తీసుకుని ఉండేవాడు, కానీ తీసుకోలేదు. సో ఆ వికెట్ పడింది. రిషబ్ పంత్ కేమ్ ఇన్. రిషబ్ పంత్ లాస్ట్ టైం లాగానే నెంబర్ 5లో వచ్చాడు అహెడ్ ఆఫ్ కేఎల్ రాహుల్. అండ్ రిషబ్ పంత్ అండ్ శుభ్మన్ గిల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చివరి దాకా వెళ్ళారు. ఇండియా ఈజ్ లుకింగ్ గుడ్. 81 for 3 సో 308 runs లీడ్ ఉంది ఇండియాకి. సో రేపంతా బ్యాటింగ్ చేస్తారు, ఆల్అౌట్ కాకుండా ఉంటే. సో ఇండియా కమాండింగ్ పొజిషన్లో ఉంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టుగానే మనం చెప్పాలి. బట్ ఇండియా బ్యాటింగ్ విషయంలో, ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ విషయంలో మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ మాత్రం అలాగే ఉన్నాయి. టాప్ ఆర్డర్ తొందరగా ఫామ్లోకి రావాల్సిన అవసరం. ఫస్ట్ టెస్ట్లో మిస్ అయిపోయాం. విరాట్ కోహ్లీ, రోహిత్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ గెట్ గోయింగ్. అదొక్కటే మనకి ఏదైనా జారింగ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం కల్పిస్తుంది. అదర్వైజ్ ఇట్ హ్యాస్ బీన్ ఎ పర్ఫెక్ట్ టెస్ట్ మ్యాచ్ ఫర్ ఇండియా. అండ్ థ్యాంక్స్ టు దట్ మ్యాన్ జస్ప్రీత్ బుమ్రా.